శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25 నుంచి జనవరి 19వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశిలో సంచరించబోతున్న శుక్రగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి చాలా కాలం తర్వాత మరి శుక్రుడు 11వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా వీళ్ళకి ఒక మంచి రిలీఫ్ రావడం లభిస్తుంది. అటు ఏలినాటి శని ప్రభావం అవనివ్వండి, మిగతా గ్రహాలు 12వ స్థానం సంచారం వల్ల జాతకుడు ఇంకా చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి ప్లేస్మెంట్. 11వ స్థానంలో శుక్రుడు రావడం ముఖ్యంగా మరి జాతకుడికి స్త్రీల యొక్క సహకారంతో, అధికారంలో ఉన్నటువంటి స్త్రీల సహకారంతో జాతకుడు తన సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒక మంచి స్నేహహస్తం, అభయహస్తం లభించడం వల్ల జాతకుడు ముందు తనకున్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, భయం నుంచి బయటపడే అవకాశం ఉంది. అటువంటి ఆత్మీయుల్ని ఈ సమయంలో పొందడం, జాతకుడికి వాళ్ళు ప్రోత్సహించడం జాతకుడికి కొంత రిలీఫ్ రావడం లభిస్తుంది. సో శుక్రుడు ఈ మకర రాశి వారికి యోగకారకుడు, అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి కారకుడు అవటం వల్ల సహజంగా యోగకారకుడు అంటే ఇండిపెండెంట్గానే జాతకుడికి ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చే ధైర్యాన్ని కలిగి ఉంటాడు, అధికారాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అంటే కొన్ని గ్రహాలకి ఏంటంటే ఏదో గ్రహ సహకారంతో జాతకుడికి ధనాన్నో, హోదానో, పదవో ఇవ్వడం జరుగుతుంది. కానీ శుక్రుడు ఇండిపెండెంట్గానే మీకు ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కంపల్సరీగా లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి అటు పంచమ భావ ఫలితాలు అంటే పంచమ స్థానం ఏం చెప్తుంది, మన యొక్క టాలెంటు, సంతానం, అలాగే వాళ్ళకి ఫాలోవర్సు, అభిమానులు, స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం ఏదన్నా అవచ్చు. సో అవి జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. మనసులో ఉన్నటువంటి వాంఛలు, కోరికలు నెరవేరుతాయి. పంచము ప్రేమస్థానం కాబట్టి అంటే అది ఏ విధంగా కూడా అవచ్చు, వాటి నుంచి మరి ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే మరి 11లో ఉన్నటువంటి శుక్రుడు పంచమాన్ని కూడా వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా రావడం, మొత్తం మీద టాలెంటు తగిన ఫలితం వస్తుంది. ఇక దశమం అనేది వృత్తి, కీర్తి ప్రతిష్టలో శుక్రుడు కూడా లాభంలో ఉండడం, వృత్తిలో అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుద్ది. ముఖ్యంగా శుక్రుడు కళారంగానికి కారకుడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ ఆర్టిస్టులకి, యూట్యూబర్స్కి, సినిమా పరిశ్రమ వారికి ఒక ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 11 శుక్రుడు కారకత్వాల్లో మరి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి అటు ధనాన్ని, అటు లగ్జరీస్ని, భోగాల్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఏదన్నా శుక్రుడు మరి 11వ స్థానంలోకి రావడం వల్ల కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి వీడు బయటపడడం జరుగుతుంది. ఇక శుక్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో సంచరించే సమయంలో ఆ నక్షత్రాధిపతుల యొక్క ఫలితాన్ని శుక్రుడితో కలిసి ఆ నక్షత్రం ఫలితం, ఆ నక్షత్రాధిపతి ఫలితం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముందుగా విశాఖ నక్షత్రం మీద సంచరించే సమయంలో గురువు యొక్క ఫలితాలు. గురువు వ్యయాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. అంటే అక్కడ వాహనం, స్థిరాస్తి అంటే వాహనం కొనుగోలు చేయడంలో కానీ, స్థిరాస్తి కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే విషయంలో కానీ కంప్లీట్గా శుక్రుడు సహకరించడం వల్ల ఒక లగ్జరీ ఐటమ్స్ లాంటి జాతకుడు ఎక్వైర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రంలో సంచరించినప్పుడు మరి దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు వృత్తికారకుడు శని నక్షత్రం మీద సంచరించడంలో ఉద్యోగ అవకాశాలు, నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది స్త్రీలకి ఇంకా అనుకూలంగా ఉంటుందన్నమాట. నిరుద్యోగమైనటువంటి స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ సమయంలో వారికి మరి ఏదో ఒక రంగంలో ఉద్యోగ అవకాశాలు రావడం, ఉపాధి అవకాశాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా అనుకూలంగా ఉంది. అలాగే మరి శుక్రుడు శుభుడు కాబట్టి ఈ మకర రాశి వారికి ఇంకా 2వ స్థానంలో శని సంచారం కాబట్టి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కూడా సహకారంగా ఉండడం,
కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం, మొత్తం మీద కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఇక జ్యేష్ఠ నక్షత్ర సంచారం, షష్ఠ భాగ్యాధిపతి ప్రస్తుతం వేయంలో ఉన్నాడు. అంటే పుణ్య కార్యక్రమాలు, విద్యార్థులు చదువు కొరకు, పుణ్యక్షేత్రాల కొరకు, తీర్థయాత్రల కొరకు ధనం, అంటే మొత్తం మీద ఏంటంటే మల్టిపుల్గా శుక్రుడు ఈ రాశి వారికి అన్ని విధాలా సహకరిస్తూ గత కొంతకాలంగా జాతకుడు పడుతున్న ఇబ్బందుల నుంచి టెంపరీగా దాన్ని బయటపడవేసే అవకాశం ఉంది. కొంత ఊపిరి పీల్చుకొని మళ్ళా కొత్త జీవితం వైపు, కొత్త ప్రయాణం వైపు, కొత్త ఆశలు చిగురించే అవకాశాన్ని శుక్రుడు ఇవ్వడం జరుగుతుంది. మరి శుక్రుడు వివాహకారకుడు కాబట్టి, భార్యాకారకుడు కాబట్టి జీవిత భాగస్వామి అంటే భార్య సహకారం వస్తుంది. అలాగే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ జాతకుడికి అనుకూలంగా ఉండడం జరిగింది. సో ఇంకా మరి శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే మరి జాతకులు ప్రతి నిత్యం శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం దర్శించుకొని మీకు తోచిన విధంగా కుంకుమార్చన లాంటివి చేసుకోవడం కానీ, వీలైతే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల చాలా కాలంగా వేధించబడుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి జనవరి 19వ తారీఖు వరకు, మరి డిసెంబర్ 25 నుంచి జనవరి 19 మధ్యలో చాలా సమస్యల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.